వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. డిస్ట్రక్షన్ మొదలైంది అంటే విధ్వంసం, వినాశనం మొదలైంది. దేనికి విధ్వంసం, దేనికి వినాశనం? ఇదంతా కూడా టెరిటరీ ఏదైతే ఉందో టెరిటరీ ఆఫ్ డిస్ట్రక్షన్ అని వాళ్ళు దానికి పేరు పెట్టుకున్నారు. ఆ ప్రాంతానికి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా షూటింగ్ మొదలైందనమాట. అదే డిస్ట్రక్షన్ అంటే ఒక డిస్ట్రక్షన్ ఫోర్స్ లాగా ఈ సినిమాలో మన ముందుకు రాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. రామోజీ ఫిలిం సిటీలో వేసినటువంటి ఒక భారీ సెట్, అది కూడా 1950ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ నేపథ్యం ఉన్నటువంటి సెట్ అని మనకు తెలుస్తూ ఉంది. సో ప్రశాంత్ నీల్ యాక్షన్ కట్ ఓకే చెప్పినటువంటి మొట్టమొదటి షాట్ని ఈరోజు అంటే రెగ్యులర్ షూట్ ఈరోజే మొదలైంది. ఎప్పుడో 2024 ఆగస్టులో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. కానీ సెట్స్ మీదకి వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది. ఈ రోజు కోసమే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, ప్రశాంత్ నీల్ అభిమానులు కానివ్వండి ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు అంటే ఫిబ్రవరి 20వ తేదీ ఆర్ఎఫ్సిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి నిజానికి ఆ టైటిల్ ఉంటుందా లేకపోతే వేరే టైటిల్ పెడతారా తర్వాత కాలంలో అనేది మనం చూడాలి. ఎందుకంటే డ్రాగన్ అనే టైటిల్ తోటి తమిళ్లో ఒక సినిమా ఇప్పుడే మన ముందుకు రాబోతూ ఉంది. అందువల్ల అన్ని భాషల్లో, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి కాబట్టి ఆ డ్రాగన్ అనే టైటిల్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఫిలిం ఛాంబర్ వద్ద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి వెంటనే ఆ టైటిల్తో ఇంకో సినిమా రావటం కష్టం. కాబట్టి దీనికి ఇంకేదైనా టైటిల్ పెడతారా ఏంటనేది చూడాలి. సో మొత్తానికి అంటే దాదాపు 1500 మంది ఆర్టిస్టులు, రెగ్యులర్ ఆర్టిస్టులు కానివ్వండి, జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, వీళ్ళందరితోటి కూడినటువంటి ఒక భారీ ఎపిసోడ్ని మనం ఇక్కడ స్టిల్లో కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. అనేక మంది జనం అక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయన యాక్షన్ చెప్తున్నటువంటి ప్రశాంత్ నీల్ మనకి బ్యాక్ చూపిస్తూ కనిపిస్తున్నాడు. ఆ యాక్షన్ చెప్తున్నటువంటి ఆ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందంటే అంతగా వైరల్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో అందులో జూనియర్ ఎన్టీఆర్ లేరు. అసలు నిజం చెప్పాలంటే ఈ ఫస్ట్ షెడ్యూల్లోనే జూనియర్ ఎన్టీఆర్ రావట్లేదు అని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ అంటే ఈ సినిమా నిర్మాణ సంస్థ దీనికి సంబంధించి షూటింగ్ మొదలైనట్టుగా ఈ పిక్ తోటి ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. సో మొత్తానికి దానికి ఎన్టీఆర్ ప్రశాంత్ ఫిలిం అని దానికి ఒక ట్యాగ్ కూడా ఆల్రెడీ పెట్టేశారు. ఒక అకౌంట్ కూడా క్రియేట్ చేశారు ఆ పేరుతోటి, ఎన్టీఆర్ నీల్ ఫిలిం అని చెప్పేసి. సో మరి ఇప్పటికే అంటే డిస్ట్రక్షన్ అనేది అంటే చిన్న విషయం కాదు. మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో శివుణ్ణి డిస్ట్రక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఒక వినాశనాన్ని సృష్టించగలిగేది శివుడే. అది మంచి కోసమే ఆ వినాశనం అనేది. అలాగా ఆ విధ్వంసం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చాలా ఆసక్తిని కలిగించే విషయం. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక పోస్ట్ని షేర్ చేసుకున్నాడు. అదేంటనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ హ్యాండిల్, ఎక్స్ హ్యాండిల్లో అండ్ ఇట్ బిగిన్స్ ఎన్టీఆర్ నీల్ అని ఒక హ్యాష్ ట్యాగ్ తోటి జూనియర్ ఎన్టీఆర్ పెట్టినటువంటి పోస్ట్ మనకి కనిపిస్తూ ఉంది. అక్కడ ఆ ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్ అనే హ్యాండిల్ నుంచి మనకి కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో, ద డెడ్లియెస్ట్ షో డౌన్ బిగిన్స్ ఎన్టీఆర్ నీల్, వెల్కమ్ టు ద టెరిటరీ ఆఫ్ డిస్ట్రక్షన్ అని పెట్టారన్నమాట. దాన్ని ఈయన రీపోస్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్
అండ్ ఇట్ బిగిన్స్ అని ఆయన పెట్టారు. సో ఈ పిక్చర్ని ఆయన కూడా రీట్వీట్ చేశారు. సో ఇది మొత్తం టోటల్ హోల్ పిక్చర్ ఇలా ఉంటుంది. ఎంతమంది ఇక్కడ మనకి జనం కనిపిస్తున్నారో మనం చూడవచ్చు. సో ఆ స్థాయిలో అంటే అత్యంత భారీ బడ్జెట్ తోటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాని మన ముందుకి తీసుకురాబోతున్నారని చెప్పేసి మనకు అర్థమైపోతూ ఉంది. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. సో ఈ సినిమా మన ముందుకి ఎప్పుడు వస్తుంది, అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఈ సినిమా షూటింగ్లోకి రాబోతున్నాడు, ఇలాంటి చాలా అంశాల గురించి ఇప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఆరాధిస్తున్నారు. ఇది ఫస్ట్ షెడ్యూల్ ఒక 10 రోజుల పాటు జరుగుతుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత వచ్చే సెకండ్ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేస్తాడని మనకి సమాచారం అందుతూ ఉంది. మరి ఇందులో ఆయన సరసన ఎవరు హీరోయిన్గా నటించబోతున్నారు అంటే కన్నడ భామ అయినటువంటి రుక్మిణి వసంత్. సప్త సముద్రాలు దాటి అనే సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలుగా మారారు. మనందరికీ తెలుసు కన్నడంలో వచ్చినటువంటి ఆ సినిమా ఏదైతే ఉందో సప్త సముద్రాలు దాటి అనే సినిమా, అది ఫస్ట్ పార్ట్ వచ్చింది, దాని సీక్వెల్ కూడా వచ్చింది. రెండు కూడా కన్నడ ప్రేక్షకులు అమితంగా ఆకట్టుకున్న సినిమాలు రెండు. తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్లో కంటే ఓటీటీలో ఆ సినిమాల్ని ఎక్కువగా వీక్షించారు. అట్లా ఇంటిల్లిపాదికి కూడా రుక్మిణి వసంత్ ఆ సినిమా కథానాయికగా అందరి హృదయాల్ని చూరగొంది. ఆమె అమాయకపు చూపులు, ఆమె స్వచ్ఛమైనటువంటి నవ్వు, అలాగే ఆమె బాధపడుతుంటే మనం అందరం కూడా బాధపడ్డాం. ఆమె జీవితాన్ని ఆమె ఎక్కడో కూడా కష్టపడకూడదు అని చెప్పి తప్పించేటువంటి ప్రియుడిగా మనకు ఆ సినిమా కథానాయకుడు మనకి కనిపిస్తాడు. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఆమె రుక్మిణి వసంత్ ఫస్ట్ టైము ఒక సూపర్ స్టార్ సరసన తెలుగులో కనిపించబోతుంది. ఇంతకుముందు ఆమె నిఖిల్ సరసన ఒక సినిమాలో కనిపించింది. ఆ సినిమా సరిగా ఆడలేదు, అది వేరే విషయం. కానీ ఇవాళ ఆమెకి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. వాటిలో ఒక సినిమా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించబోతున్న సినిమా. ఇందులో మలయాళ స్టార్ యాక్టర్ అయినటువంటి టొవినో థామస్ కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర చేస్తున్నాడని కూడా తెలియవస్తుంది. ఆయన ఏ పాత్ర చేస్తున్నాడు ఏంటి అనే వివరాలు రాబోయే రోజుల్లో మనం అందించబోతూ ఉన్నాము. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడనే వార్తే గత సంవత్సరం చాలామందిని ఎగ్జైట్మెంట్కి గురి చేసింది. ఎందుకంటే కేజీఎఫ్ ఫ్రాంచైజీ తోటి ప్రశాంత్ నీల్ దేశంలోనే టాప్ డైరెక్టర్స్ లీగ్లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలుసు. ఇక ప్రభాస్తో ఆయన చేసినటువంటి సలార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 700 కోట్ల రూపాయల పైన గ్రాస్ని కలెక్ట్ చేసింది. వరుసగా 3 సినిమాల ఫ్లాప్లు, సాహో, రాధేశ్యామ్, అలాగే ఆదిపురుష్, ఈ 3 సినిమాల ఫ్లాపులతో సతమతం అవుతున్నటువంటి ప్రభాస్ని మళ్ళీ సక్సెస్ బాట పట్టించింది కూడా ప్రశాంత్ నీలే. సో దాని తర్వాత మళ్ళీ కల్కితోటి మరో హిట్ కొట్టాడు ప్రభాస్. సో ఇప్పుడు అలాంటి ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ని ఎలా చూపించబోతున్నాడు, ఎంత పవర్ఫుల్గా చూపించబోతున్నాడు అనేటువంటి క్యూరియాసిటీ ఇప్పుడు అభిమానులందరినీ కూడా ఊపేస్తుందని చెప్పాలి. 6 నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న సినిమా ఇప్పుడు సెట్స్ మీదకి రావడంతో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 2026 జనవరి మేబీ 9వ తేదీ అంటే సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాని మన ముందుకు తీసుకురావాలని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆల్రెడీ కంకణబద్ధులై ఉన్నారు. సో అతి ఈ సంవత్సరం లోపలనే ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా పూర్తి కాబోతుంది. మేబీ దసరా కల్లా సినిమాని కంప్లీట్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, అందులో ప్రధానమైనది విఎఫ్ఎక్స్ వర్క్, దాన్ని పూర్తి చేసి డిసెంబర్ లోపల, సో జనవరి 2వ వారంలో ఖచ్చితంగా ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడం కోసం నిర్మాతలు ప్రణాళిక రచిస్తున్నారు. దాని తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ కూడా దాని షెడ్యూల్స్ని ప్లాన్ చేసుకొని పిక్చరైజ్ చేస్తూ ఉన్నాడు.
మరి ఎలా కనిపించబోతున్నాడు, మనకు ఒక లుక్ అప్పట్లోనే ఒక బ్లాక్ కలర్లో, మనకు తెలుసు ఆయనది ఒక బ్లాక్ అంటే చాలా ఇష్టం ప్రశాంత్ నీల్, అందుకని ఒక బ్లాక్ కలర్ ఫేస్ తోటి చాలా తీక్షణమైన చూపులతోటి జూనియర్ ఎన్టీఆర్ లుక్ను ఆయన ప్రజెంట్ చేశారు ఆ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు. మరి అదే లుక్తో ఆయన కనిపించబోతున్నాడా, లేకపోతే ఎలాంటి పాత్రలో ఆయన మన ముందుకు రాబోతున్నాడు అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.